సో లాగిన్ అవుతున్నాను, ఎక్కడైతే డొమైన్ తీసుకున్నానో అక్కడ లాగిన్ అవుతున్నా బై. సో ఇక్కడ మన అకౌంట్ వస్తుంది, మా అకౌంట్ మీద క్లిక్ చేస్తే సో చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ వచ్చేసి హోస్టింగ్ గారు చెప్పాను, ఈవినింగ్ వచ్చేసి బిగ్ రాక్ చెప్పాను, అంటే అంతకుమించి ఏం లేదు. మీరు గోడాడ్ తీసుకున్నా, మేము చెక్ తీసుకున్నా, హోస్ట్ గటార్ తీసుకున్నా, ఇంకా ఏదైనా క్లౌడ్ సర్వీస్ తీసుకున్నా, ఎక్కడ పోయినా కానీ ఇలాగే ఉంటుంది అనమాట. పోస్టింగ్ వాడు అడ్రస్ ఇస్తాడు, అడ్రస్ తీసుకొని డొమైన్ లోపల పెట్టాలి. సిమ్ ఫోన్ లోపల ఏ విధంగా చేస్తారో పోస్టింగ్ వాడు అడ్రస్ ఇస్తాడు, అడ్రస్ ఫోన్ అది డొమైన్ నెంబర్ దగ్గర పెట్టాలంట, అంతకుమించి ఏం లేదు. సో ఎస్టర్డే వీ హ్యావ్ టేకెన్ దిస్ వన్ అనమాట, srsmjewels.in అనమాట. ఇక్కడ నేను మేనేజర్ కొట్టాను అనుకోండి, ఇక్కడ కనిపిస్తుందా, దిస్ ఆర్ ద నేమ్ సర్వర్స్ అనమాట. ఒకప్పుడు ఇవ్వకపోతే ఇప్పుడు ఇస్తున్నాడు. వెన్ యూ క్లిక్ ఆన్ హియర్ వి అప్డేట్ దిస్ నేమ్ సర్వర్స్, వీ హావ్ అప్డేటెడ్ దిస్ నేమ్ సర్వర్స్. మళ్ళీ ఇది ఎవరు ఇచ్చిండు సార్ అంటే, ఎక్కడైతే మనం హోస్టింగ్ తీసుకున్నామో హోస్టింగ్ కూడా ఇచ్చిండు అనమాట. నేను కమ్ హియర్, ఇలా మీరు పోతే నేమ్ సర్వర్స్ అనేది ఉంటుంది, దీస్ ఆర్ ద నేమ్ సర్వర్స్ అనమాట. ఈ నేమ్ సర్వర్స్ తీసుకొని ఇది డొమైన్ ఒకసారి హోస్టింగ్ ఒకసారి తీసుకున్నాం కాబట్టి వచ్చింది, లేకపోతే రెండు ఒకటేసారి కనెక్ట్ అయిపోతుంది. ఇష్యూ సాల్వ్ కాలేదు, విల్ మేక్ ఇట్. దేవా ఇది ఎందుకు చేయలేదు, ఏమైనా డిలే అయిందా ఏమన్నా? ఎస్ సార్, కొంచెం డిలే అయింది. ఓకే. సో ఇక్కడ మనం ఒకటే డొమైన్ హోస్టింగ్ తీసుకున్నాం కాబట్టి, ఒకటే వెబ్సైట్ హోస్టింగ్ తీసుకున్నాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. యాక్చువల్గా దీన్ని మార్చేయాలన్నమాట, ఇది మనం యాక్సిడెంటల్ గా చేసిన మిస్టేక్, ఇది మాక్సిమం 99% అయిపోతుంది. ఓకేనా, ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేసిన సార్ అంటే, మీకు లాజిక్ అర్థమైంది కాబట్టి, మా దగ్గర చాలా హోస్టింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎస్ఆర్ఎస్ఎం అనేది ఏదైతే ఉందో వీఆర్ కనెక్టింగ్ టు అవర్ హోస్టింగ్ అనమాట. ఏదైతే ఎస్ఆర్ఎస్ఎం జోన్స్.in ఏదైతే ఉందో, ఈ ₹200 హోస్టింగ్ పోతే కూడా మనకు సంబంధం లేదు. డొమైన్ వచ్చేసి బిగ్ రాక్, హోస్టింగ్ వచ్చేసి మా దగ్గర ఏదో ఒక హోస్టింగ్ అకౌంట్ ఉంది, దాంట్లో పెట్టేస్తాను. ఎలా పెట్టాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాను సార్, ఒక్కసారి చూడండి. వీ హ్యావ్ మల్టిపుల్ అకౌంట్స్. సో ఎలా ఉంటుందో చూడండి. సో వెబ్సైట్కి వెళ్తున్నాను, అంటే ఎలా ఎలా పెట్టాలో ఇదే చెప్తారు అనమాట. వెబ్సైట్కి వెళ్తున్నాను, ఇక్కడ యాడ్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నాను, యాడ్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నాకు వర్డ్ ప్రెస్ కావాలి కాబట్టి ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది. క్లిక్ ఆన్ వర్డ్ ప్రెస్. ఎప్పుడైతే మీరు వర్డ్ ప్రెస్ అని చెప్పి క్లిక్ అంటే మల్టిపుల్ వెబ్సైట్స్ హోస్టింగ్ లో ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి రాస్తున్నాను అనమాట. మన వెబ్సైట్ వచ్చేసి ఏం చేస్తారంటే, వీ హావ్ టేకెన్ SRSM, శ్రీ రుద్రశ్రీ మార్కెటింగ్ JEWELS.in అని చెప్పేసి తీసుకున్నాం. when I come here, you are going to see the domain here. ఏమంటుంది, డూ యూ ఓన్ దిస్ డొమైన్, యూజ్ ఇట్ అంటే నువ్వు వేరే దగ్గర కొంటే నువ్వు వాడేసుకోబోయే అంటుండు. కాబట్టి ఇట్లా నేను కనెక్ట్ చేసిన. ద డొమైన్ ఇస్ రిజిస్టర్డ్ అట్ అనదర్ ప్రొవైడర్, అంటే డొమైన్ వేరే దగ్గర రిజిస్టర్ అయ్యింది. యూ విల్ హ్యావ్ టు వెరిఫై ద ఓనర్ ఇఫ్ యూ కనెక్ట్ ఇట్ యువర్ సైట్. అంటే ఏంది, ఎప్పుడైతే డొమైన్ కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ డొమైన్ మన హోస్టింగ్ నువ్వు అది వేరే దగ్గర తీసుకున్నావు కాబట్టి నేను ఒక అడ్రస్ తీసుకుంటే దాంట్లో పెడితే ఈ డొమైన్ యాక్టివేట్ అవుతుంది అంటుండు. సో అంటే వర్డ్ ప్రెస్ ని వాడుకోవచ్చు అంటున్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇక్కడ నువ్వు పెట్టినావో ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ అనదర్ వర్షన్ ఏదో. అంటే ఇప్పుడు దీని లోపల వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం తెలుసా, వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాము. డైరెక్ట్ స్టెప్ అన్నమాట. సో ఇట్స్ మనీ టీసీహెచ్ అని నా పర్సనల్ మెయిల్. ఐ విల్ కమ్ హియర్, ఐ యాడ్ మై ఓన్ ఐడి, నా ఓన్ పాస్వర్డ్ అనేది వాడుతున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్రియేట్ వెబ్సైట్ విత్ ఏ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. క్లిక్ ఆన్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. అయిపోయాం. when you come here you are going to see the output now.
సో ఇది ఏమవుతుందంటే ఆ డొమైన్ కి తగ్గట్టు హోస్టింగ్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అయ్యి క్రియేట్ చేసేస్తుంది అనమాట. ఏం లేదు, డొమైన్ ఒక దగ్గర, హోస్టింగ్ ఒక దగ్గర, హోస్టింగ్ లోపల డైరెక్ట్ స్టెప్ ఉంది, క్లిక్ చేశాను, నా డొమైన్ నేను పెట్టాను, వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. మన వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇదంతా ఏంటంటే చిన్నప్పుడు మనం ఫార్ములాస్ నేర్చుకుంటాం కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది కూడా ప్రాపర్ సెటప్ ఇలాగే ఉంటుంది. ఇది సింపుల్ గా చెప్పాలంటే యాజ్ ఎ బిగినర్ ఇట్స్ ఎ కాంప్లెక్స్ టాపిక్. ఎవరైతే నా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు అర్థమైపోతుంది. మీరు కొత్త వాళ్ళు కాబట్టి, మిక్స్డ్ పీపుల్ ఉన్నారు కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేయండి. అప్కమింగ్ క్లాసెస్ లో మీకు ఫుల్ ఒక లెవెల్లో కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, మీరు కూడా చేసొచ్చు అనమాట. ఏమైందో చూడండి, ఎప్పుడైతే ఒకవేళ మీరు డొమైన్ ప్రాపర్ గా కనెక్ట్ కాలేదు అనుకోండి, అంటే మీరు ప్రాపర్ లింక్ చేసుకోలేదు అనుకోండి, దట్ విల్ క్రియేట్ ఏ వన్ టెంపరీ అడ్రస్ అనమాట. టీలు లియోపాడు 284791 ఏదైతే ఉందో అక్కడ నిజంగా డొమైన్ హోస్టింగ్ ప్రాపర్ గా కనెక్ట్ అయింది అనుకోండి, డొమైన్ లోపల యాక్టివేట్ అయిపోతుంది, ఆ వెబ్సైట్ లోపల ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. కానీ ఏమైంది, మనం కనెక్ట్ చేయలేదు కాబట్టి హోస్టింగ్ రోడ్ ఒక టెంపరీ అడ్రస్ అనేది ఇస్తాడు. ఏమి ఇస్తాడు అంటే మీరు కొత్త 2 వీలర్ 4 వీలర్ తీసుకుంటారు, ఎంబటే మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడు, టెంపరీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తాడు. ఇక్కడ కూడా ఏంటి, టెంపరీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నీకు నంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత తీసుకొని పో అంటాడు. ఇక్కడ కూడా ఉంది, ఎప్పుడైతే డొమైన్ అనేది యాక్టివేట్ అయిందో నేమ్ సర్వర్స్ కనెక్ట్ కావడానికి సర్వర్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. దాన్ని మనం ఏమంటామంటే డిఎన్ఎస్ ప్రాపగేషన్ అంటాం. మనం ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి ఒక టైం పడుతుంది, ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళడానికి ఒక టైం పడుతుంది, ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఒక టైం పడుతుంది, ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళడానికి ఒక టైం పడుతుంది. అలాగే మొత్తం ఆన్లైన్ లో మొత్తం అప్డేట్ కావడానికి డిఎన్ఎస్ ప్రాపగేషన్ అనేది ఒక టర్మ్ వాడతాము. అది ఒక్కొక్కసారి 10 నిమిషాలు పట్టొచ్చు, 1 నిమిషం పట్టొచ్చు, 10 సెకండ్లు పట్టొచ్చు, 24 గంటలు పట్టొచ్చు, 24 గంటల నుంచి 48 గంటల లోపల ఎప్పుడన్నా అప్పుడు యాక్టివేట్ అనేది అయిపోతుంది. సో మనం ఇది ఇన్స్టాల్ చేసేసాము. ఈడేం చేస్తాడు, మన బాధ అర్థం చేసుకొని ఇది టెంపరీ అడ్రస్ ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రాపర్ గా డొమైన్ హోస్టింగ్ ప్రాపర్ గా కనెక్ట్ చేసినావు అనుకో, ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోతుంది, ఎంకలెంకలే వెరిఫికేషన్ అనేది అయిపోతుంది అనమాట. సో దీన్ని ఎలా కనెక్ట్ చేస్తాం సార్ అంటే, మీకు ఆన్ ది స్పాట్ వీడియో మనకు అడ్రస్ అనేది ఇస్తాడు అనమాట. మీరు ఒక్కసారి ఇక్కడ వెళ్ళారనుకోండి, జస్ట్ హోల్డ్ ఆన్. సో నా మెయిల్లో చాలా డేటా ఉంటుంది, జస్ట్ హోల్డ్ ఆన్ సార్ అని చెప్పి. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏమొచ్చిందో, లెట్స్ కనెక్ట్ ఎస్ఆర్ఎం జ్యువెలర్స్ యువర్ వెబ్సైట్ అని చెప్పేసి ఎక్కడైతే నేను డొమైన్ తీసుకున్నామో అది డైరెక్ట్ నాకు మెయిల్ పంపించేసిండు. అరే నువ్వు ఏదైతే కనెక్ట్ చేసినావో ఆ నేమ్స్ ఆర్డర్ తీసేసి ఇది పెట్టరాబాయ్ అంటుండు. ఆడేమంటుండో చూడండి. సో to get your website online, you will need to change the name server records on your domains SRM Jewelers provider. Log in to your domain providers account. అంటే నువ్వు ఎక్కడైతే డొమైన్ తీసుకున్నావో, వెబ్సైట్ తీసుకున్నావు, అక్కడికి వెళ్ళు, లాగిన్ కా, గో టు యువర్ డొమైన్స్ మేనేజ్మెంట్ పేజ్ అండ్ ఫైండ్ ద నేమ్ సర్వర్స్ ఆర్ కస్టమ్ నేమ్ సర్వర్స్. సో నేమ్ సర్వర్స్ అన్న క్లిక్ చేయి, కస్టమ్ నేమ్ సర్వర్స్ అన్న క్లిక్ చేయి, బోత్ ఆర్ సేమ్. డిలీట్ ద నేమ్ సర్వర్స్ రికార్డ్ దట్ ఆర్ దేర్ అంటే ఏదైతే అక్కడ ఉన్నాయో డిలీట్ చేసేసి ఇవి పెట్టురాబాయ్ నేను యాక్టివేట్ చేస్తా అంటుంది. ఈ లాజిక్ అర్థమైంది అందరికి? సరే ఇది కొంచెం కాంప్లెక్సే, స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఇది అర్థమైతేనే ముందుకు వెళ్తాము. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ ఎత్తాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి చిన్నప్పటి నుంచి వింటున్నారు కదా, ఇది కూడా అలాంటిది, ఒక ప్రాపర్ సెటప్ అనేది చెప్తున్నాను. ఇది అర్థమైందా సార్ మార్కెట్ లో? సరే ఇది చాలా మంది చెప్పరు సార్, ఇట్లా అక్కడ ముక్క ఇక్కడ ముక్క ఈ రెండు కలిపి చెప్పరు. సో కొంచెం అడ్వాన్స్ టాపిక్, జస్ట్ శాంపుల్ వర్షన్ లో చెప్తున్నాను. రాబోయే క్లాసెస్ లో కూడా ఇంకొకటి 2 సార్లు రిపీట్ అవుతుంది. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫుల్ క్లారిటీ అనమాట. ఓకేనా? చాలా సింపుల్ గా చెప్పాను. కావాలంటే నా వీడియో ఇంకొకసారి చూడండి, మీకు అర్థం కాకపోతే మన టీం మెంబర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు. స్టార్టింగ్ కాబట్టి ఇది నేను కంప్లీట్ చేసి నేను ముందుకు వెళ్తాను, కొంచెం నేను అర్థం చేసుకోండి బై. ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. మీరు 1,00,000 రూపాయలు పెట్టి తీసుకున్నా, 10 లక్షలు పెట్టి తీసుకున్నా, విఐకి వచ్చినా సరే డిఎన్ఎస్ ప్రాపగేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ దగ్గర జెట్ ఫ్లాట్ ఉన్నా సరే 10 నిమిషాలన్నా వెయిట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, అప్డేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది, మన చేతులు ఉండదు. సో కాపీ తీసుకొని ఇది ఎక్కడ పేస్ట్ చేయాలి, ఎక్కడైతే వెబ్సైట్ తీసుకున్నా వెబ్సైట్ లోపల పెట్టాలన్నమాట. ఓకేనా? సింపుల్ ఆన్సర్. ఐ కాపీ దిస్ వన్, ఎస్ఆర్ఎం జ్యువెలర్స్ ఇదే కదా జ్యువెల్స్, ఇక్కడ నేమ్ సర్వర్స్ ఇచ్చాడు. ఒక నీకు అర్థం కాకపోతే మేనేజ్ అని చెప్పి క్లిక్ చేయి. మేనేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ నీకు ఆటోమేటిక్ ఆప్షన్ చూపిస్తాడు అనమాట. ఏం ఆప్షన్ సార్ అంటే ఇక్కడ వెన్ కమ్ నేమ్ సర్వర్స్ అని చూపిస్తాడు. నువ్వు ఇక్కడన్నా డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు, అక్కడన్నా క్లిక్ చేయొచ్చు. వెన్ క్లిక్ ఆన్ తీసుకోను, దీన్ని తీసేసి ఇది మొత్తం డిలీట్ చేస్తున్నావు, ఇది డిలీట్ చేస్తున్నా. ఫస్ట్ దాంట్లో అడిచిన ఫస్ట్ పేరు అనేది పెట్టిన, ఇది ఇచ్చిన ఇంకొక నేమ్ ఎంబడి ఇచ్చేసాడు అనమాట. కాపీ తీసుకొని పేస్ట్ చేయాలి. అర్థమైంది అనుకుంటాను మీకు. అప్డేట్ నేమ్ సర్వర్స్ అంటే ఏమవుతుంది సార్ అంటే, నేమ్ సర్వర్ ఫార్మాట్ ఈజ్ ఇన్వాలిడా. సరే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్, నథింగ్ టు వరీ, కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ ఏమొచ్చింది, నేమ్ సర్వర్స్ ఫార్మాట్ ఈజ్ ఇన్వాలిడ్ అని చెప్పేసి వచ్చింది. ఏం కాదు, ఇట్స్ కామన్ థింగ్. ఒక్క నిమిషం ఆగండి, ఇది ఒక ఇష్యూస్ ఉన్నాయి, తలకాయ నొప్పులు ఉన్నాయి, కానీ ఏం కాదు.
ఇమ్మటెమ్మటే చేంజ్ చేస్తాం కదా, ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. క్లిక్ ఆన్ నేమ్ సర్వర్స్, క్లిక్ ఆన్ దిస్ వన్, రిమూవ్ దిస్ వన్. సో ఇది మీకు అర్థం కావాలంటే ఒక్క నిమిషం ఆగండి. ఇవి డమ్మీ అడ్రస్ పెట్టి సేవ్ చేయాలన్నమాట. 1 2 ఎంబటే చేంజ్ చేస్తాం కదా, ఇది ఒక ప్రాసెస్, అంత ఒక ట్రిక్ అన్నమాట. అప్పుడప్పుడు బండి స్టార్ట్ అవుతే ఒక టిక్ ఇస్తాం కదా, ఇది కూడా అలాంటిదే. ఇట్స్ ఏ కామన్ థింగ్. 4 అడిషనల్ డిఫాల్ట్ పెట్టేసిన, ఇప్పుడు అప్డేట్ అయిపోతుంది. ఇట్స్ ఏ కామన్ థింగ్, మామూలుగా జరుగుతుంటుంది. రిఫ్రెష్ చేస్తున్నాను. మీరు చేసిన ప్రతి ఒక్క సెటప్ కి టైం పడుతుంది, ఇలా కొట్టంగానే రాదు, ప్రతి ఒక్క దానికి టైం పడుతుంది. ఎండ్ ఆఫ్ ది డే సార్ ఏమన్నారు, ఎక్కడైతే డొమైన్ తీసుకున్నా ఆ డొమైన్ లోపల ఈ నేమ్ సర్వర్స్ ని పెడితే యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఏంటి, పాత ఏదైతే ఉందో ఫోన్ అప్పుడప్పుడు పని చేస్తే రీస్టార్ట్ చేస్తాం, రీసెట్ చేస్తాం కదా, ఇక్కడ కూడా అలాంటిదే. క్లిక్ ఆన్ నేమ్ సర్వర్స్, ఇక్కడ వచ్చేసి ఇది పీకేస్తున్నాను. ఇప్పుడు ఐ కమ్ హియర్, ఐ రిమూవ్ దిస్ వన్, ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. రాలేదు కాబట్టి యాక్చువల్గా అయితే 99.9% తీసుకుంటుంది. కొన్ని కేసెస్ లో ఎంబటే చేస్తున్నాం కాబట్టి టైం పడుతుంది అనమాట. ఇదంతా రియల్ టైం సబ్జెక్ట్ బై బ్యాక్ ఎండ్ లో చేసేది మొత్తం ఇదే. దీన్ని కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. ఇంతకుముందు మీ ముందుగానే సేవ్ కాలేదు, ఇప్పుడు కొడతా, రావచ్చు రాకపోవచ్చు, కొంచెం టైం ఇస్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. నేమ్ సర్వర్ ఫార్మాట్ ఈస్ ఇన్వాలిడ్. సో ఒక్క నిమిషం. Specify at least 2 name servers with provided your hosting packages. Your domain will be resolving so that you are hosting in 24 to 72 hours అని చెప్పేసి అంటుండు. ఇంకోటి ఏమంటుండు, యూజర్ డిఫాల్ట్ నేమ్ సర్వర్స్ అండ్ యాడ్ ద DNS records provided with the hosting package by clicking manage DNS records. Your domain will start resolving to your hosting in 4 to 6 hours అంటుండు. సో నువ్వు ఇది పెట్టినా 24 to 72 అవర్స్ అంటే ఒక రోజు నుంచి 3 రోజులు పడుతుంది. ఇదైతే 4 నుంచి 6 గంటలు పడుతుంది మొత్తం అప్డేట్ కావడానికి. మనం ఎంబటే యాక్షన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అంటుండు. అర్థమైందా సార్? యాక్చువల్గా కండిషన్ ఏదైతే వచ్చిందో ఇది మేము ఇంతకు ముందు కూడా ఫేస్ చేసాము. ఆఫ్టర్ సమ్ టైం ఇక్కడ నేను క్యాన్సల్ చేంజెస్ అని కొడితే నేను ఇక్కడ క్లోజ్ చేసి ఉండిపోతాయి. ఇది కొంచెం దీనికి టైం ఇచ్చిన తర్వాత మనం చేసామనుకోండి, నో దట్ విల్ డన్ అన్నమాట. అర్థమైందా ఇది కూడా? సార్ ఇది కూడా అర్థమైందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కానీ మీకు క్లారిఫికేషన్ ఇస్తారు సార్, తప్పు అనుకోకండి. ప్రస్తుతం సబ్జెక్ట్ మూమెంట్ అలా ఉంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఇది ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత దానిపైన చేసుకుంటుంది. బండి కొన్నాక ముందే హడావిడి, కొన్న తర్వాత అయిపోతుంది. ఫోన్ కొనాలి అనుకుంటాం, పైసలు కట్టినా ఫోన్ వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోతాం. ఇక్కడ కూడా అంతే, స్టార్టింగ్ మనం స్టార్ట్ చేస్తున్నాము, ఒక్కొక్కసారి ఇష్యూస్ రానే రాదు, వచ్చింది అనుకోండి ప్రాసెస్ ఈస్ 100% కరెక్ట్. ఇది నేను చెప్పిన ప్రాసెస్ కాదు, ఇది ఒక టెక్నికల్ ప్రాసెస్ అన్నమాట. మీరు ఎక్కడ నేర్చుకుని ఇది ఇలాగే ఉంటుంది, కానీ అర్థం చేసుకునే కెపాసిటీ టైం పడుతుంది అనమాట. ఏదైతే మీకు చెప్పానో ఇక్కడ కూడా అదే అంటున్నాను. సిమ్ తీసుకున్నారు, ఫోన్ తీసుకున్నారు, సిమ్ తీసుకొని ఫోన్లో వేస్తేనే యాక్టివేట్ అనేది అవుతుంది. సిమ్ కి పవర్ ఉంటుంది, ఫుల్ పవర్ రావాలి, యాక్టివేట్ కావాలంటే ఫోన్లో వేసి స్విచ్ ఆన్ చేస్తేనే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కూడా డొమైన్ తీసుకున్నాం, హోస్టింగ్ తీసుకున్నాము, సేమ్ కంపెనీ అయినా ఇదొక కంపెనీ అయినా సరే, హోస్టింగ్ ఎక్కడైతే తీసుకున్నామో అదొక నేమ్ సర్వర్స్ ఇస్తాడు, ఆ అడ్రస్ తీసుకొని పోయి ఆ వెబ్సైట్ లోపల పెట్టాను, అంతకు మించి ఏం చేయలేదు. ఈ పాయింట్ క్లారిటీ ఉంది అందరికి? ఈ పాయింట్ క్లారిటీ ఉందా? ఇప్పుడు చేసింది కూడా అదే అనమాట, ఎంబటే చేసినాం కాబట్టి టైం పడుతుంది అనమాట. ఇది నేను చెప్పింది కాదు, ఇగో వీళ్ళు పెడుతున్న ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్తున్నాను. సార్ వన్స్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ టు యూ, ఇక్కడ క్లారిటీ ఉంది అందరికి? ఎవరైతే కొత్తగా వచ్చారో పాతగా వచ్చారో అందరికి అర్థమైందా? సార్ ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఇవన్నీ మాకు కామనే, మీకు కొత్త కాబట్టి చెప్తున్నాను, ఓకేనా? ఇది నేను కాదు, ఎక్కడ పోయినా కానీ ఇది ఇలాగే ఉంటుంది. మీరు 100 రూపాయలు హోస్టింగ్ తీసుకున్నా, 1,00,000 రూపాయలు హోస్టింగ్ తీసుకున్నా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను సార్ అంటే, ఇప్పుడు ఇది మేడంది SRS అండ్ జ్యువెలర్స్ కాబట్టి నాకు డొమైన్ ఏం తెలియదు బై, దీని లోపల ఎలా పెట్టాలో తెలియదు. మీ అందరికి ఒక టూల్ చెప్తున్నాను, మాన్ కూడా నేను ఇదే చెప్పాను అనమాట. గెట్ రెడీ ఫర్ దాట్. సో నాకు వెబ్సైట్ అయిపోయింది బై. వెబ్సైట్ లోపల ఏం పెడతాం మనము, సరే డొమైన్ హోస్టింగ్ యాక్టివేట్ అయిపోయింది. మీరు మా డొమైన్ చూస్తారంటే దిస్ ఇస్ అవర్ డొమైన్, ఏఐ పవర్డ్ ఏఐపిడి. సారీ ఒక్క నిమిషం ఆగండి, ఇది మన వెబ్సైట్ బై, ఇది మన వెబ్సైట్ బై, ఒక్క నిమిషం ఆగండి. ఇది మన వెబ్సైట్ బై.